నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉంటామన్న వైసీపీ అధినేత జగన్. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడమే వైసీపీ లక్ష్యమని స్పష్టీకరణ. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తుందన్న మంత్రి నిమ్మల. గత ప్రభుత్వంలో మున్సిపాలిటీల నిధులను సైతం దారి మళ్లించారని ఆరోపణ. కోనసీమ జిల్లా రాయవరంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి. క్షతగాతులకు మెరుగైన వైద్య సాయాన్ని అందించాల్సిందిగా అధికారులకు ఆదేశం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతోనే రాష్ట్రంలో అధికారికంగా కల్తీ లిక్కర్ దందా సాగుతోంది. వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు రాజశేఖర్ విమర్శలు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉంటామని వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. నర్సీపట్నం పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో రోడ్డు మార్గంలో వెళ్తుండగా జగన్మోహన్ రెడ్డిని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. తాము అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఎప్పుడూ తమ వైఖరి ఒక్కటేనని, అది విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడమేనని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ఎప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులకు తోడుగా ఉంటుందని, ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదన్నదే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్దిలో దూసుకు వెళ్తుందని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న అభివృద్ది పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీల నిధులను సైతం దారి మళ్లించారని ఆరోపించారు. పట్టణాలు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. జగన్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి కల్తీ లిక్కర్, ఇసుక, గనులు, విలువైన భూముల ద్వారా కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా జగన్ సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తుందని రామానాయుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వం మారి సంవత్సరంన్నరలో చేయవలసినటువంటి పని 5 సంవత్సరాలైనా సరే పూర్తి అవ్వనటువంటి పరిస్థితి. నిధులు మేము తెచ్చాం, శాంక్షన్ ఇచ్చాం, వర్క్ ఆర్డర్ ఇచ్చాం, అయినా సరే పనులు 5 సంవత్సరాలు చేయకపోవడం మటు నుంచి ఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి కట్టిన ఆసుపత్రి అని చెప్పి ఫోటో చూపించారు. వాళ్ళు చూపించవలసింది ఏంటంటే ఆ నీళ్లు ఏదైతే కలెక్టర్ గారు మేము ప్యాంటు పైకి మడత పెట్టుకుని నీళ్లలో నడిచాం, అది వాళ్ళు చేసినటువంటి నిర్వాహం. కొన్ని ఆ డబ్బులైనా కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో శాంక్షన్ అయినాక ఆ డబ్బులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. 100 పడకల ఆసుపత్రికి అప్డేట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అంటే డబ్బులు ఇచ్చి, గ్రాంట్ ఇచ్చి, టెండర్లు ఇచ్చి, వర్క్ ఆర్డర్ ఇస్తే కనీసం ఆ పనులు కూడా పూర్తి చేయడం మాట నుంచి దాన్ని పూర్తిగా రిపేర్లు మెయిన్ చేసిన మీరు ఈ రోజు ఆ శోభన్ విశాఖపట్నం ఆర్కిటెక్చర్ వాళ్ళతో డిజైన్ చేసి, ఎందుకంటే మొన్న మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆయన కూడా సత్యకుమార్ గారు కూడా వచ్చి అలా మంచి ఎలివేషన్ మీరు క్రియేట్ చేశారు, ఎక్కడ స్టేట్ లో లేదు, నా హాస్పిటల్ కూడా ఇట్లా చేసుకోవాలని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. డయాలసిస్ ఉంది. డయాలసిస్ ఎంతో కష్టపడి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము డయాలసిస్ ప్రారంభిస్తే ఇవన్నీ జగన్ అన్న టైంలో ప్రారంభించే వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటూ ఉంటే నిజంగా మాకు కాదు ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. చేత వాస్తవాల్ని వక్రీకరించేటువంటి పరిస్థితులు వద్దు. కష్టపడి పనిచేసిన వాళ్ళని అభినందించకపోయినా పర్లేదు, ఆ రకంగా క్రిటిసైజ్, అబద్దాలు, అసత్యాలతో మోసపుచ్చొద్దని చెప్పి మీ ద్వారా వాళ్ళు కూడా
షాదిఖాన్ కానివ్వండి, ఒక గౌడ సిద్దిపల్లికి సంబంధించిన భవనం కానివ్వండి, ఇవి ఒక ఉదాహరణలు మాత్రమే ఈ నియోజకవర్గంలో. ఈ రకంగా నియోజకవర్గం పొడవునా కూడా మరి ఈ రకంగానే గత 5 సంవత్సరాలు కూడా విధ్వంసం తప్ప ఒక్క అడుగు ముందు జరిగిన పరిస్థితి లేనిటువంటి స్థితిని ప్రజలందరూ గుర్తుపెట్టుకుని మళ్ళీ ఏదో అబద్దాలతోటి అసత్యాలతోటి వచ్చేటువంటి అటువంటి మోసం మాయ దగా చేసేటువంటి వాళ్ళను మాత్రం దరిచేరని ఇవ్వద్దని చెప్పి మరొక్కసారి నా ప్రీతమ పాలకొల నియోజకవర్గ ప్రజలందరికీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ అగ్నిమాపక శాఖ అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాణసంచా తయారీ కేంద్రానికి 2026 సంవత్సరం వరకు లైసెన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. 8 మంది మృతి చెందినట్లు, మరో 2 గాయపడినట్లు అధికారులు అనితకు వివరణ ఇచ్చారు. అనంతరం క్షతగాతులకు మెరుగైన వైద్య సాయాన్ని అందించాల్సిందిగా హోంమంత్రి అనిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చారు. ఈ రోజు ఇక్కడ మనకి రాయవరం మండలం రాయవరం పంచాయతీలోని ఇక్కడ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ 2 కలిపి ఒక యూనిట్ ఇక్కడ ఉన్నాయి. ఆ యూనిట్ లోని దురదృష్టకర సంఘటన అరౌండ్ 12:30కి ఇక్కడ క్రాకర్స్ అనేవి పేలి సుమారుగా 6 మృత్యువాత పడడం అనేది నిజంగా చాలా బాధాకరమైన సిచ్యువేషన్. ఇన్సిడెంట్ అయిన తర్వాత 12:40కి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అరౌండ్ 12:42కి వాళ్ళు ఇక్కడ ఎన్రూట్ అయ్యి ఇటువైపు నుంచి మనకి అనపర్తి ఫైర్ స్టేషన్ అట్ ద సేమ్ టైం మండపేట ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇక్కడికి కూడా రావడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళందరినీ కూడా అంటే మంటలను అదుపులో పెట్టడం ఒక ఎత్తు, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న క్షతగాతులను కూడా ఇమీడియట్ గా అక్కడ నుంచి హాస్పిటల్ కి పంపించడం కూడా జరిగింది. ఆ హాస్పిటల్ కి పంపించే క్రమంలో మా రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కూడా నియర్ బై ఉండటం, తను కూడా తన కారులోని ఆ క్షతగాతులను ఎక్కించుకుని హాస్పిటల్ కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే ఇది ఒక మానవతా దృక్పథంతో చూసుకోవాల్సిన విషయం. అట్ ద సేమ్ టైం దీన్ని ఒక యాక్సిడెంటల్ గా కూడా మనం చూడాల్సిన విషయం. ఇక్కడ ఈ రీసెంట్ గా మనం అబ్జర్వ్ చేసుకుంటే అరౌండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న 29th సెప్టెంబర్ ఇన్స్పెక్షన్ చేశారు. 26th మార్చ్ వరకు కూడా ఇక్కడ లైసెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది. రీసెంట్ 6th అక్టోబర్ ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఏదైతే దీపావళి పండుగ సందర్భంగా ఈ క్రాకర్స్ యూనిట్ వాళ్ళు ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారన్న ఉద్దేశంతోనే అరౌండ్ 3 months బ్యాక్ నుంచి కూడా ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు, అదేవిధంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు, అదేవిధంగా మా డిఐజీ గారు, అదేవిధంగా ఎస్పీ గారు అందరూ కూడా. అయితే ఇది నిజంగా ఒక దురదృష్టకర సంఘటన. తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన 4 కొంతమందిని విచారిస్తే వాళ్ళకి కొంచెం కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళని విచారిస్తే సంహవ్ ఒక ఎలక్ట్రికల్ వైర్ ఏదో కొంచెం మేము చేస్తున్న టైంలో ఒక స్పార్క్ వచ్చింది, దానివల్ల జరిగిన సంఘటన కింద వాళ్ళు చెప్పడం జరిగింది. క్లూస్ టీం వాళ్ళు కూడా, ఫోరెన్సిక్ టీం వాళ్ళు కూడా ఆల్రెడీ ఇప్పుడు ఆన్ ది వే వస్తున్నారని, ఇంకొక 1 hour లో వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఇన్సిడెంట్ కి గల కారణాలని నిశ్చితంగా పరిశీలించడమే కాదు, ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ని కూడా ఇమ్మని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా మాకందరికీ కూడా ఇన్ఫర్మేషన్ రావటం, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మన రామకృష్ణారెడ్డి గారు కానీ, జోగేశ్వరరావు గారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు క్షతగాతులను హాస్పిటల్కి తిరిగి కాకినాడ పంపించేటంత వరకు కూడా వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకోవటం, డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉండి ఆ క్షతగాతులను పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నిజంగా వాళ్ళందరినీ కూడా ఒక అభినందించే పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఎంపీ గారు పురంధరేశ్వరి గారు కూడా లోకల్లో లేకపోయారు, దూరంగా ఉండటం వల్ల వాళ్ళ కండోలెన్స్ కూడా నా ద్వారా చెప్పమని చెప్పారు. ఆ మేడం తరఫున కూడా వాళ్ళందరికీ కూడా, ఎవరైతే మృతుల కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసుకుంటున్నామండి. ఆ మృతుల కుటుంబాలు కూడా ఓవరాల్ గా ఇందులో 6 4 మహిళలు ఉన్నారు, అదేవిధంగా 2 పురుషులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా BC/SC వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూలి పని చేసుకుంటేనే కానీ వాళ్ళ జీవనం ముందుకు సాగే పరిస్థితి లేదు. కంపల్సరీగా ప్రభుత్వం తరపున మేము అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందిస్తాం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాలతోనే రాష్ట్రంలో అధికారికంగా కల్తీ లిక్కర్ దందా సాగుతుందని, కుటీర పరిశ్రమల కల్తీ లిక్కర్ తయారు చేసే ఒక్కో ఏరియాకి ఒక్కో నేతను ఎంపిక చేసి బెల్ట్ షాపుల ద్వారా రాష్ట్రమంతా సరఫరా చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తంబళ్లపల్లె వద్ద మొలకల చెరువులో వెలుగు చూసిన కల్తీ లిక్కర్ దందా మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోనే నడుస్తుందని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన అనుచరులకు అప్పజెప్పి లిక్కర్ దందాని అధికారికంగా నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. 70,000 బెల్ట్ షాపుల ద్వారా రాష్ట్రమంతా ఈ కల్తీ లిక్కర్ ని పంపిణీ చేసి వచ్చిన ఆదాయాన్ని మంత్రుల ద్వారా చంద్రబాబు నివాసం ఉండే కరకట్ట ప్యాలెస్ కి తరలిస్తున్నారని ఆరోపించారు. మద్యం ఏరులై పారుతా ఉంది. గ్రామాలలో
మంచినీళ్ళన్నా దొరకడం లేదు కానీ మద్యం మాత్రం ఎక్కడ పడితే అక్కడ అందుబాటులోకి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నాణ్యమైన మద్యం అందిస్తా ఉన్నటువంటి హామీని కూడా నెరవేర్చకుండా అన్నిట్లాగానే మద్యాన్ని కూడా నకిలీ మద్యం తయారు చేస్తున్నటువంటి వైనం రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. ఎవరైనా ఇచ్చినటువంటి హామీలని తూచా తప్పకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే గతంలో ఏదైతే 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చారో ఆ విధంగా నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా సూపర్ 6, సూపర్ 7 అనేటువంటి దాన్ని తొంగలో తొక్కి చివరికి నాణ్యమైన మద్యం కూడా కల్తీ మద్యం సప్లై చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం తాగి అనేక మంది చనిపోయారని దుష్ప్రచారం చేసినటువంటి ఈ వ్యక్తులకి కనువిప్పు కలిగేలాగా కేంద్రం విడుదల చేసిన ఎన్సీఆర్బి నివేదిక గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా నకిలీ మద్యం వల్ల చనిపోలేదు అని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమం చేపట్టిందని, దేశవ్యాప్తంగా 5 కోట్ల మందితో సంతకాల సేకరణ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 16,000 సంతకాల సేకరణ చేపడుతున్నామని అన్నారు. బీజేపీ ప్రజల ఓట్లను దోచుకుని మూడోసారి గద్దెనెక్కిందని, ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలకు పాల్పడి లేని ఓట్లను ఉన్నట్లుగా చూపించి ఉన్న ఓట్లను తొలగించి బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందని విమర్శించారు. ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అదానికి 100 ఎకరాల స్థలాలను కట్టబెడుతుందని విమర్శించారు. బెంగళూరులో జరిగిన ఓట్ చోరీపై రాహుల్ గాంధీ ఆధారాలతో బయటపెట్టారని, అయినప్పటికీ భారత ఎన్నికల సంఘం ఎన్డీఏ కూటమికి కొమ్ము కాస్తుందని అన్నారు. House was of a BJP karyakarta and this person invalid address, house number 0 doesn't exist. That means life will be going from 18 years to 24 years. Farmers' rights. Youths have created agitations for paper leaks and unemployment. The biggest basic rights given to the Indians by any government was Constitution. The Constitution was given during Congress government during the PMship of Nehru ji under the leadership of Ambedkar ji. And it was right to equality. What is this right to equality? From Prime Minister to Peon, from Peon to Prime Minister, everybody has one vote. That is the right to equality. In last few years, during the BJP government, you all have observed what has happened. They have stolen the rights of the Indians. How? They have taken away the ports, they have taken away the airports, big businesses, farming culture, everything is being consolidated and given away to 2-3 big business houses. And who are these 2-3 big business houses? You all know, I need not name them. And why they are doing this? Because they want to snatch away the power of the Indians, which has been given by the Congress government in the past, to 2-3 few biggies. They want the Indians to have inequality. How they are doing this? I'll just give you one example of what vote chori does to the Indians. Any money which has been collected by the government in the form of tax from the people of India needs to be spent for the development of the nation, whether it is for the construction of medical college or schools or any infrastructure or bridges or metros or industries. That has to be given back to the Indians. But in spite of this, recently you would have heard what happened in Bihar. 1,050-acre land, I'll repeat, 1,050-acre land was given to Adani for power plant project, which was previously supposed to be handled by the government of Bihar, but it was for some reason it was given to Adani. And I'll tell you at what price it was given. So by vote chori, what happens? If it is happening in other states, we all feel okay. It happened in Haryana, it happened in Maharashtra, it happened in Chhattisgarh. It wouldn't have happened here. But who knows the facts? Whether it happened here or no, I'm sure it happened everywhere. And what happened?
we started a study in Mahadevpura. Our leader Rahul Gandhi ji and a team of 40 people started this study in Mahadevpura, and the story behind that is when we questioned the election commission in Maharashtra, wrote multiple letters before the assembly elections because there was a number of voter slurs around 30,000 to 40,000 per assembly in last 6 months from parliament to assembly elections, which did not happen in last 5 or 30 years, which was a questionable rise, and it was not matching to the ratio of the population of that assembly. But election commission was again blind and deaf to these letters and did not bother to respond. They did not bother to respond in Haryana, and that is how when we asked for the study in Mahadevpura, that is one of the assemblies in the Bangalore Central Lok Sabha of Karnataka. So we asked the list of voters from the election commission. They did not give the digital data because digital data is slightly easy to study. They gave a pile of 7-foot paperwork, which took a period of 6 months for the 40 people of team to discover the facts of that voter list. And what was discovered was really shocking. Duplicate voters. Okay, so almost 40,000 were the duplicate voters, where one individual, maybe with slight different name and different photo angles, was voting in multiple booths or multiple states also. That was also shown in the proof by Rahul Gandhi ji on 7th August when he did the press conference. Then there were invalid photos. Invalid photos mean the photo is very small or photo is not there. Around 11,000 voters were registered like that. Then there was invalid address. So in one house, 80 voters are registered. In some other house, 46 voters are registered. In some other house, 86 people are registered. That is how number of people were registered in a small room. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.